ఎక్సర్సైజ్ 8.1లో 3లో 4th దమ్మ 1080. 540 are 1080. 217 are 540. 135 are 270. 345 are 135. 315 are 45. 3 5s are 15. 5 1s are 5. మనకి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినాయి? 2లు 3 టైమ్స్ వచ్చినాయి. అంటే 2 to the power of 3. ఇక్కడ 3లు ఎన్నిసార్లు వచ్చినాయి? 1 2 3 టైమ్స్ వచ్చినాయి. 3 అంటే క్యూబ్ అంటాం. 2 to the power of క్యూబ్. 3 టైమ్స్ వచ్చినాయి. 3 to the power of క్యూబ్. 3ని క్యూబ్ అంటాం. 5 1 టైమే వచ్చింది కాబట్టి ఏమంటాం? 5 to the power of 1 అని రాస్తాం. అర్థమైందా? మళ్ళీ వీటిని మనం ఏం చేస్తున్నాం? 2 into 540, మళ్ళీ 2 into 270, మళ్ళీ 2 into 135 వేస్తున్నాం. మళ్ళీ 2 into 3 into 45 అలా వేస్తే ఎంత వస్తుంది? 1080 వస్తుంది. మళ్ళీ 2 into 3 into 15. అర్థమవుతుందమ్మా? 3 into 15. 2 into 3 into ఎంత వేస్తున్నాం? 5 into 5. మళ్ళీ 2 into 3 into 5 into 1 ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇవన్నిటిని మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వస్తే 1 వస్తుంది. పేజీ తిప్పాలని చెప్పేసి మీకు లెక్క చెప్పేశాను. మీరు వేసుకొని ఇదిగోండి చూడండి. అంతే, ఈజీ సింపుల్గా మీరు వేసేసుకోవటం. ఎట్లాగూ 180 వస్తుంది అన్నమాట. మీకు విస్తరించి చూపించారు. ఇక్కడేమో సంక్షిప్త రూపంలో రాశారన్నమాట. ఇక్కడ విస్తరణ రూపంలో రాశారు, ఇక్కడ సంక్షిప్త రూపంలో రాశారు. అర్థమైందా? therefore 1080 is equal to the power of cube 3 వేసారు చూడు, ఇంటూ 3 to the power of cube ఇంటూ 5 to the power of 1. అర్థమైందమ్మా? 3 5s are 15. 3 15s are 45. 3 45s are 135. 2 135s are 270. 217s are 540. 514s are 1080. కింద నుంచి పైకి వెళ్ళినా, పైనుంచి కిందకు వచ్చినా ఒకే నెంబర్ వచ్చింది. చూసారా? ఇలాగా మీరు చెయ్యండి లెక్కలు. సబ్స్క్రైబ్ చేస్తే మీరు లైన్ లాస్ చేయండి అమ్మా. మళ్ళీ 4th లెక్క చెప్పుకుందాం.